వెల్కమ్ టు యోయో టీవీ. వైఎస్ విజయమ్మ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిగా అందరికీ పరిచయం. అయినా రాజకీయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. విజయమ్మ కూడా ఎమ్మెల్యే, ఎంపీగా ఆంధ్రాలో గెలిచారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించాక కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కొడుకు జగన్ కొత్త పార్టీ పెడితే మద్దతు ఇచ్చింది కూడా విజయమ్మనే. అలాగే ఈ పార్టీ నుండి మొదట ఎమ్మెల్యేగా గెలిచింది కూడా విజయమ్మనే. అయితే అలాంటి విజయమ్మ ప్రస్తుతం కొడుకుని పక్కన పెట్టి కూతురు దగ్గరే ఉంటుంది. ఇక షర్మిల వైసీపీ పార్టీకి చిరకాల శత్రువు అయిన కాంగ్రెస్ తో కలిసి ఆంధ్రాలో రాజకీయం మొదలుపెట్టింది. అయితే నిన్న మొన్నటి వరకు ఆంధ్ర కాంగ్రెస్ లో అంత జోష్ లేదు. కానీ ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ లో చేరిందో అప్పటి నుండి కాంగ్రెస్ లో కాస్త జోష్ మొదలైంది. అయితే ఇప్పటికే షర్మిలతో తన చిన్నాన్న కూతురు సునీత కూడా కలిసి జగన్ పై విమర్శలు చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్ని విమర్శలు చేసినా తట్టుకొని వాటిని తిప్పి కొట్టగలిగే శక్తి జగన్ తరపున ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఉంది. కానీ సొంత కుటుంబ సభ్యులు ఆయనపై విమర్శలు చేస్తే వాటిని ఎలా తిప్పికొట్టాలో జగన్ సన్నిహితులకు తెలియడం లేదు. దాంతో మద్దతు తెలపాల్సిన కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి పరువు మొత్తం తీసేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ, షర్మిల ఇద్దరు స్టార్ క్యాంపెయినర్లుగా వైసీపీలో కొనసాగారు. కానీ ఇప్పుడు వైసీపీలో జగన్ తప్ప ఎవరూ కూడా స్టార్ క్యాంపెయినర్ లేరు. దీంతో ఈయనకు కాస్త మైనస్ అయింది. కానీ ఆంధ్రప్రదేశ్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వైఎస్ విజయమ్మ కొడుకు జగన్ చెంతకు చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది. తన కొడుకు స్థాపించిన పార్టీ తరపున ప్రచారం చేయాలని వైఎస్ విజయమ్మ అనుకున్నారట. ఇక ఇలాంటి సమయంలో తన కొడుకుని ఒంటరి చేయడం మంచిది కాదని విజయమ్మ భావించినట్లు తెలుస్తోంది. అంతేకాదు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున జగన్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కమలాపురం లేదా జమ్మలమడుగు, పులివెందుల ఈ 3 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుండి విజయమ్మను ఎమ్మెల్యేగా నిలబెట్టాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి కష్ట సమయంలో తన కొడుకుకి అండగా ఉంటేనే తన కొడుకు మళ్ళీ ఆంధ్రాలో అధికారంలోకి వస్తాడని, సొంత కుటుంబ సభ్యులే కొడుకుపై అలాంటి విమర్శలు చేయడం కారణంగా ఫ్యామిలీ పరువు మొత్తం పోతుందని, వాటికి ధీటుగా సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా తాను తన కొడుకుకి అండగా ఉండాలని విజయమ్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్నికలు పూర్తయ్యే వరకు వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో జగన్ తో పాటు విజయమ్మ కూడా విస్తృత ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచారం ప్రజల వరకు పాకింది. దీంతో చాలా మంది జనాలు విజయమ్మ షర్మిలను ఒంటరి చేస్తుందని అంటున్నారు. చూడాలి మరి నిజంగానే షర్మిలను విజయమ్మ ఒంటరి చేస్తుందా లేక చివరి నిమిషంలో మనసు మార్చుకుంటుందా అనేది.